నిర్లక్ష్యం. మన చుట్టూ ఉండే వారిని కొన్నిసార్లు నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కదూ. వారి అవసరం లేదనో, వారు మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారనో, మన గర్వం వలనో ఏదో ఒక కారణముచే నిర్లక్ష్యం చేస్తాము. కానీ నువ్వు దీన దశలో ఉన్నప్పుడు వారే నీకు సహాయం చేసేవారిగా ఉంటారు. నీ చుట్టూ ఉండేవారిని నిర్లక్ష్యం చేస్తే దాని ఫలము నువ్వు పొందుకుంటావు. కానీ దేవుని నిర్లక్ష్యం చేస్తే, చాలామంది దేవుని పనిని దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, ఆయన నీకు ఇచ్చిన బాధ్యతను చేయకుండా నిర్లక్ష్యం చేస్తే ఆయన ఉగ్రతను తప్పించుకోలేవు. దేవుడు మౌనంగా ఉన్నాడు అంటే నువ్వు మారడానికి సమయం ఇస్తున్నాడని అర్థం. ప్రార్థించడానికి, వాక్యం చదవటానికి, దేవుని పనులలో నిర్లక్ష్యాన్ని చూపిస్తే మన జీవిత అర్థం ఏమిటి? ఆయన ఒక్కసారి నీ ఊపిరి ఆపేస్తే ఏమవుతుంది? ఆయన మనల్ని విడిచిపెడితే ఏమవుతుంది? దయచేసి దేవుని కార్యాలను నిర్లక్ష్యం చెయ్యకు. నీకు ఇచ్చిన పనిలో నమ్మకముగా ఉండు. ఇర్మియా 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధ చేయువాడు శాపగ్రస్తుడగును.